అన్నీ అయిపోయినాయి, రేడియేషన్ అయిపోయింది, క్రీమ్ అన్నీ అయిపోయినాయి, మందులు అన్నీ వాడుకోవాలన్నారు. తినలేకపోతున్నాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు లిటరల్గా మింగడానికి కూడా రాలా. ఏమన్నా జావలు అవి కూడా కష్టంగానే ఉంటాయి. నేను నా దగ్గర పెట్టుకొని నువ్వు వేడికి పోకు, నా దగ్గర ఉండు, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, రేడియేషన్ అవుతుంది, కీమో అవుతుంది అని చెప్పేసి మనకు తెలిసిన పసర్లు కొన్ని పోసి మందులు ఇచ్చి 2 నెలలు అవుతుందా, 2 months అవుతుంది. అంతకుముందు గొంతులోంచి మాట కూడా రాలా. ఇక్కడ గడ్డ బాగా పెరిగిపోయి గొంతులోంచి మాట రాలా. ఇలా గడ్డ తగ్గింది, ఆహారం అన్ని కూడా తింటున్నాడు. మళ్ళీ కోటేశ్వరరావు ఎక్కడ ఉన్నాడు? కోటేశ్వరరావు హార్ట్ ప్రాబ్లం అయినది. కోటేశ్వరరావు గారు రండి. ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది. కూర్చో. ఆయన బైపాస్ సర్జరీ జరిగింది. మళ్ళా బ్లాకేజెస్ వచ్చినాయి ఆయనకి. ఈయన నా సంవత్సరం పేషెంట్, ఇప్పుడు సంవత్సరం నుంచి వస్తున్నాడు నా దగ్గరికి. హార్ట్లో బ్లాకేజెస్ వచ్చినాయి. బ్లాకేజెస్ వస్తే సార్ నాకేం చేయాలి అర్థం కావట్లేదు, మళ్ళీ సర్జరీ అంటున్నారు. ముందే 7 నుంచి 7 దాకా కోసినారు, ఇప్పుడు మళ్ళీ నాకు కోసుకునే ఓపిక లేదని చెప్పినారు. అయితే ఏం కాదని 1 వారం రోజులు రాని అప్పుడు వేరే ట్రీట్మెంట్లు కొన్ని చేసిన తర్వాత అవి మందులు ఇస్తున్నాం. ఇవాళకి అయినా స్టిల్ అప్పుడు ఊపిరి తీసుకోవాలంటేనే కష్టంగా ఉండేది, నడవాలంటేనే కష్టంగా ఉండేది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. ఎన్ని వాల్స్ బ్లాక్ అయినారు? మొత్తం 3 బ్లాక్ అయింది. 3 బ్లాక్ అయినాయని చెప్పినారు. సంవత్సరం ఎటువంటి సర్జరీ లేదు, ఎటువంటి ఆపరేషన్ లేదు. అంటే మీరు ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు? మీ భావన మార్చుకోవాలా. కంగారుతో ఏదంటే అది చేసుకొని విపరీతమైనటువంటి బాధలకు గురిగా కాకూడదు. మీరు ఏది చేసినా టెంపరవరీ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేదంలో మూలం నుంచి తీసేస్తుంది. ఎట్లాంటి పెద్ద సమస్య వచ్చినా రూట్ నుంచి క్లీన్ చేస్తుంది, టెంపరవరీగా కాదు. ఇప్పుడు మీకు ఈయనకి బ్లడ్ బ్లాక్ అవుతుంది, దానికి ఏం చేయాలి? పోయి ఆపరేషన్ చేసుకుంటే అయిపోతుందా? అది మళ్ళీ ఇంకోసారి బ్లాక్ అయింది. ఇందాక గురువుగారు మేము మాట్లాడుకుందాం, ఈయన క్లియర్ చేస్తారు, అది మళ్ళీ ఆడికి పోవాలి. ఎక్కడికి వెళ్తుంది? వేరే చోటుకి పోతుంది. ఇప్పుడు ఈయనకి ఆపరేషన్ చేస్తారు, అది మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఆ పుట్ట వర్ణం అంటాం. అంటే చెక్కకి ఏ విధంగా అయితే చెదలు పడతాయో మనకి రక్త ప్రసరణ లేక ఆ క్యాన్సర్ కణాలన్నీ కూడా ఒక చోటకి చేరి గూడులాగా పెట్టుకొని ఉంటుంది. దీన్ని ఆయుర్వేదంలో పుట్ట వర్ణం అంటారు. క్యాన్సర్ గడ్డల్ని ఆక్సిజన్ సప్లై లేక రక్త ప్రసరణ అనేది చక్కగా లేక అక్కడ ఒక గడ్డలాగా మారుతుంది. ఇంకోటి కాల్షియం తక్కువైనా కూడా, శరీరంలో కాల్షియం తక్కువైనా కూడా క్యాన్సర్ గడ్డలు వస్తాయి, ఫ్యాట్ గడ్డలు వస్తాయి. ఫ్యాట్ని కరిగించుకొని ఎముకలోకి పంపించగల శక్తిని శరీరానికి ఉన్నప్పుడే గడ్డలు ఫామ్ కావు. గుర్తుపెట్టుకోండి సీక్రెట్. మీకు శరీరం పైన గడ్డలు వస్తున్నాయంటే మీ శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని కరిగించుకొని ఎముకల్లోకి మారాల. ఆ ప్రాసెస్ జరిగినప్పుడు శరీరం నిండా గడ్డలు వస్తాయి. ఆ లోపం వల్ల వస్తాయి. ఆ లోపానికి మందు వేయాలి, కానీ గడ్డలను కోసుకుంటే ఏమొస్తుంది? మళ్ళా ఫామ్ అవుతాయి. ఇక్కడ కోస్తావు, ఇంకో చోటకి వెళ్తాయి, ఇంకో చోటకి వస్తావు, లంగు లివర్లోకి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? ఎక్కడంటే శరీరం అంతా స్ప్రెడ్ అయిపోతాయి. ఇప్పుడు ఒక చీమల్ని ఇట్లా టచ్ చేస్తే అవి ఎట్లా స్పీడ్కి వెళ్ళిపోతాయి కంగారు పడి, అట్లా శరీరం అంతా వ్యాపిస్తుంది. చిన్న సమస్యని పెద్ద సమస్యగా మార్చుకుంటుంది మన చేతులారా మనమే. అట్లా మీరు ఏ సమస్య ఉన్నా కూడా చిన్న చిన్న వైద్యాలు చిట్కాలతోటి ముందు మీ శరీరాన్ని టైం ఇవ్వాలి. కొన్ని రోజులు టైం ఇవ్వాలి. మొండికి పడటం అంటారు. శరీరానికి టైం ఇస్తే ఈ శరీరము నీరసం కాకుండా చూడాలి, డిహైడ్రేషన్ కాకుండా. మోషన్స్ అయినప్పుడు వెంటనే మోషన్ ఆపుతారు. మోషన్ 4-3 సార్లు మిమ్మల్ని టాబ్లెట్ వేస్తారా? ఎల్డోఫార్, మెట్రోజెల్, జెన్ఫ్లెక్స్, ఓజెడ్, ఓప్లాక్సిన్ టాబ్లెట్స్ వేస్తారు కదా. మోషన్స్ అయితే మటన్ తింటారు, నాన్ వెజ్ తింటారు. అది ఏదో వచ్చి పడింది కడుపులో అని చెప్పేసి గేట్లు ఎత్తి బయటికి పంపిస్తుంటే మీరేం చేస్తారు? వెంటనే ఎల్డోఫార్ వేసి ఆపుతారు. ఇప్పుడు వస్తున్న కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు దాని గురించే. అర్థమైందండి? ఈ కడుపులోకి ఏదైతే వ్యర్థం వచ్చిందో అది పంపించడానికి ఇక్కడ ఓపెన్ అయితే మీరు దాన్ని రంధ్రాన్ని బంద్ చేసేసి అసలు మోషన్ కాకుండా ఆపేయంగానే అది ఏమవుతుంది? కడుపులోనే వ్యర్థం ఫామ్ అయ్యి ఆ క్రిములన్నీ కూడా రక్తంలో చేరి రక్తం నుంచి చిన్న చిన్న జాయింట్స్లోకి వెళ్ళి నిన్ను కాపాడాల్సినటువంటి రక్త కణాలే నిన్ను శిక్షిస్తూ ఉంటాయి. అప్పుడు మీకు జాయింట్ పెయిన్స్ వస్తాయి. కీళ్ళ నొప్పులు అంటారు కదా. కీళ్ళ నొప్పులు ఒక కారణంతో రావు, అనేకమైనటువంటి కారణాలతో వస్తాయి. మీరు ప్రతి నెల, ప్రతి వారం ముందు మీ పొట్టను సాఫ్ చేసుకోవాలి, కడుపు సాఫ్ చేసుకోవాలి. ఇది నల్లేరు. మీ కాళ్ళ నొప్పులకి దీనికి మించిన ఔషధం లేనే లేదు.